హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు ఆర్జే కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో అరటికాయ చిప్స్ చేశానండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా అరటికాయని తొడమలు తీసేసి ఇలా పీల్ చేసుకోవాలి. పీలర్తో ఇలా మనం పీలర్తో పీల్ చేసుకోవడం వల్ల అరటికాయ అనేది షేపు మనం చిప్స్ చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది. మనం ఈ పీల్ని చేస్తే ఇలా అరటికాయ అనేది విరిగిపోతుంది. ఇలా చేసుకొని ఇలా పీలర్ మిషన్తో మనం ఇలా చిన్న చిన్నగా మనం చిప్స్ లాగా చేసుకోవాలి. ఇలా రావాలి. కొంచెం ఇలా పతలాగా వస్తేనే, సన్నగా వస్తేనే బాగుంటుంది. పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అరటికాయల చిప్స్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండాలి. లో టు హై ఫ్లేమ్లో పెడుతూ మనం ఈ ఆయిల్ని వేడి చేయాలి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసిన తర్వాత మనం ఇలా అరటికాయల్ని వేసుకోవాలి. చిప్స్ని వేసుకొని ముందుగా మనం వాటర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసి ఈ వాటర్ని మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా మనం పసుపు ఉప్పు వేసిన వాటర్ వేయడం వల్ల ఈ చిప్స్కి బాగా ఉప్పు అనేది పడుతుంది. చాలా టేస్టీగా, చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైమే పడుతుందండి ఫ్రై అవ్వటానికి. ఇలా హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిప్స్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ బనానా చిప్స్ రెడీ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదైనా తినాలి అంటే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.